హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి హితబోధలే ఈ రోజుకి మనం నిత్య జీవితంలో ఎంతో ఉపయోగించుకోగలుగుతున్నాం. అందులో ముఖ్యమైనవి కర్మ చేయడం అంటే ఏమిటి, 2 ఫలాపేక్ష లేకుండా జీవించడం ఎలా, 3 కరుణాహృదయుడై ఉండడం. మళ్ళా ధర్మం అంటే సరైన జీవన విధానం, మన కర్తవ్యం అంటే డ్యూటీ అన్నమాట. సమాజంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కష్టం వచ్చిన వాటి నుండి పారిపోకుండా నిజాయితీగా నిర్వర్తించడమే స్వధర్మం. ఉదాహరణ, కురుక్షేత్ర యుద్ధంలో ఒక యోధుడిగా అన్యాయాన్ని ఎదిరించి ధైర్యంగా నిలబడమే అర్జునుడి ధర్మం. పడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. అర్జునుడు కృష్ణుణ్ణి అడుగుతాడు, ఓ కృష్ణ, ఫలితం మన చేతిలో లేనప్పుడు అసలు యుద్ధం చేయడం ఎందుకు? ప్రయత్నం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదు. ఒక పని వల్ల వచ్చే లాభ నష్టాలపై మనకు నియంత్రణ లేకపోవచ్చు, కానీ ఆ పనిని 100% చిత్తశుద్ధితో చేయడానికి మనకు పూర్తి అధికారం ఉంది. మన ప్రయత్నం మనం చేయాలి, ఫలితం భగవంతుడికి వదిలేయాలి. కృష్ణుడు బృందావనంలో విహరిస్తుండగా ఒక గోపిక అడుగుతుంది, కృష్ణ, ప్రేమకి మోహానికి వ్యత్యాసం ఏమిటి? ప్రేమ అనేది పూర్తిగా నిస్వార్థమైనది, ఇందులో ఎదుటివారి ఆనందాన్ని శ్రేయస్సుని కోరుకుంటారు. కానీ మోహం మోహం అనేది స్వార్థపూరితమైనది. ఎదుటి వ్యక్తి ద్వారా మనకు ఏమి లభిస్తుంది, లేదా నేను ఎలా సంతోషంగా ఉండగలను అనే ఆలోచన మోహంలో ఉంటుంది. చివరగా ప్రేమ అనేది ఇవ్వడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది, మోహం అనేది తీసుకోవడంలో ఆనందాన్ని వెతుక్కుంటుంది. చివరిగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి కొన్ని మాటలు చెప్తాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఆరాధించేది ఏదైనా అది మాయ. నువ్వు కష్టపడి సంపాదించే నీ ఐశ్వర్యం, నలుగురిలో ఉండే నీ గౌరవం, ప్రజల్ని శాసించే నీ అధికారం, ఇలా ప్రతి ఒక్కటి ఏదో ఒక రోజు నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కరూ వారి సంపాదన చూసి మురిసిపోతారు, నన్ను మించిన వాడు లేడు అనే భావనలో బతుకుతాడు. మరికొందరు వారి భుజబలమును చూసి నా అంతటి వాడు లేడు అని ఎలాంటి వాడినైనా మట్టి కరిపించేయగలని విర్రవీగుతాడు. కానీ నిజానికి ఇవి ఏవి మనతో రావు అని గ్రహించరు. నలుగురికి మంచి చేయాలనే మనస్సు, నిరంతరం తపస్సు చేసే దైవజ్ఞానం, మనసు నిండా శాంతి, చివరికి మన శరీరం కూడా మనతో రాదు. శరీరంపై మోహం ఉండకూడదు. ఆత్మ తప్ప మనలో ఏది శాశ్వతం కాదు అనే నిజం అందరూ తెలుసుకోవాలి. మన మనస్సులో ఎలాంటి కోరికలు కానీ, స్వార్థంతో కూడుకున్న ఆలోచనలు కానీ ఉండకూడదు. అప్పుడు మనం కృష్ణుడికి మనం దగ్గర అవ్వగలుగుతాం. అప్పుడు మన కోరికలను ఆ కృష్ణుడే తీరుస్తాడు. కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?